Hi friends. So as you already know that I am quitting non-veg. So this vlogs would covers why I am quitting, how many days I am going to quit, and when I will start eating again, and what is the purpose and everything etc. అన్ని ఈ vlogలో I will let you know. So let's get started. సో ఈరోజు ఫస్ట్ సాటర్డే అనమాట. నేను నాన్ వెజ్ క్విట్ చేద్దాము అనుకున్న డే నుంచి ఇప్పటి వరకు అన్ని వీక్ డేసే. వీకెండ్ ఇది ఫస్ట్ వీకెండ్. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అంటే సాటర్డే సండే రాగానే లైక్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ చికెన్ అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ దిస్ సాటర్డే అండ్ దిస్ సండే ఐఎమ్ రియల్లీ గోనా మిస్ చికెన్. అండ్ Saturday midnight I usually do order chicken wings anamata. So I'm going to miss chicken wings and egg fry and whatnot. So this is very chala personally for me it is very hard decision to take it because వీక్కి ఒక అట్లీస్ట్ ఒక 5 డేస్ నేను నాన్ వెజ్ తింటాను, 2 డేస్ విత్ వెజ్. అట్లీస్ట్ చికెన్ లేకపోయినా సరే ఐ వుడ్ రీప్లేస్ ఇట్ విత్ ఆమ్లెట్ ఆర్ ఎగ్ ఫ్రై ఆర్ బాయిల్డ్ ఎగ్. బట్ నాన్ వెజ్ లేనిది ముద్ద దిగదు. బట్ ఎస్, I decided to quit non-veg for a couple of months, not totally, partially I'm going to quit non-veg. It's because I'll tell you. So I started avoiding non-veg from the day శివరాత్రి, అంటే రీసెంట్గా వచ్చిన శివరాత్రి సండే నుంచి ఐ స్టార్టెడ్ క్విట్టింగ్ నాన్ వెజ్ అనమాట. ఆ సండే నుంచి ఇప్పటి వరకు, అంటే ఈరోజు సాటర్డే, ఐ డింట్ ఈవెన్ హ్యాడ్ ఎగ్, నాట్ ఈవెన్ ఎనీథింగ్. లైక్ నాన్ వెజ్ అస్సలు ముట్టుకోలేదు. అండ్ నాన్ వెజ్ నా ముందే ఉంటుంది. మా ఆఫీస్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నాన్ వెజ్ డైలీ ఉంటుంది. నాన్ వెజ్ ఎగ్స్ ఉంటాయి, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఈవెన్ రీసెంట్గా ఫుడ్ ఫెస్టివల్ అయింది వేర్ వీ హ్యాడ్ chicken manchuria, wings and fried chicken. But still it was very hard to me. అటు వెళ్ళకుండా ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ వీక్ వెజ్ కౌంటర్లోకి వెళ్తుంటే ఆల్ మై ఫ్రెండ్స్ ఇట్లా చూసి అక్షిత నువ్వేనా అని అన్నారు. ఎస్, 5 డేస్ సండే నుంచి నిన్నటి వరకు 5, 6, 7 డేస్ అయింది టోటల్గా. నేను అస్సలు ముట్టుకోవట్లేదు చికెన్. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వీకెండ్ వచ్చింది. ఈరోజు నేను ఎనీవేస్ మా ఇంట్లో నాన్ వెజ్ తినరు, బట్ స్టిల్ ఐ యూస్ టు ఈట్ ఇట్ ఆన్ సాటర్డే కూడా. బట్ నేను ఈరోజు ఏం చేసుకోవట్లేదు. బట్ దానికి ఆల్టర్నేటివ్గా నేను ఈరోజు జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ టు కంట్రోల్ మై క్రేవింగ్స్. అండ్ నేను ఈరోజు మా మదర్ ఒక జ్యూస్ చేసి ఇచ్చారనమాట. అది నేను మీకు చూపిస్తాను. దాంట్లో మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి, లైక్ జామకాయ అండ్ వాటర్ మిలన్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. జస్ట్ టు కంట్రోల్ మై క్రేవింగ్స్ ఐఎమ్ యాడింగ్ ఇట్ టు మై మీల్ టుడే. ఆ జ్యూస్ ఒకటి ఉంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ టుడే. ఇఫ్ లైక్ మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, తినేటప్పుడు కాకుండా ఐ అట్లీస్ట్ ట్రై టు యాడ్ అ పిక్చర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ టుడే అండ్ టుమారో. ఎస్, దట్స్ ఇట్. దిస్ ఫస్ట్ సాటర్డే అండ్ సండే. మేబీ రేపు ఏమైనా డిఫికల్టీస్ వచ్చి ఉండొచ్చేమో, బట్ స్టిల్ ఐ వాట్ ఎవర్ the decision I have taken, I will still stick to that decision only. So yes, but on a one condition I made this decision. Like పర్సనల్గా నేనేమనుకున్నానంటే ఫర్ ఫ్యూ డేస్ స్కిప్ చేద్దాము, నాన్ వెజ్ అవాయిడ్ చేద్దాము. అండ్ ఐ ఆల్సో సా దిస్ ఇన్ గూగుల్ దట్ బికాస్ ఆఫ్ non-veg there are chances of getting high amount of stress,
BP, and like what I investigated. This is all my personal opinion. This is the result of my investigation anamata. Totally it differs to you and every individual. Just in my opinion, I'm just telling you. ఏంటంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి వెతికినప్పుడు సో దిస్ ఒకటి ఉందన్నమాట. నాకు ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ వెన్ ఐ ఈట్ మచ్ ఫ్యాట్ అనేది ఐ జస్ట్ ఇట్ విల్ స్టోర్ హియర్ లోవర్ అబ్డామన్, దాట్స్ ఇట్, అంతే. ఇంకెక్కడ స్టోర్ అవ్వదు. లైక్ వెన్ ఐ ఈట్ అ లాట్ వెంటనే ఒక 1 వీక్లో 1 మంత్లో మీకు అది తెలిసిపోతుంది. లోవర్ అబ్డామిన్ దగ్గర ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది, దెన్ చిక్స్ అనేవి ఇట్లా ఫ్యాట్ అయిపోతుంది. దానివల్ల నేను ఫ్యాట్ అయిపోయినా అందరికీ అర్థమవుతుంది. సో దట్స్ యాక్చువల్లీ అ ప్రాబ్లమ్. అది ప్రాబ్లమా కాదా తెలియదు, ఎక్కువ తినడం వల్ల అనుకుంటా. తిని లావ్ అవుతాను అనమాట జనరల్గా. సో అది నేను సర్చ్ చేస్తే గూగుల్లో ఏమొచ్చిందంటే లైక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాకుండా, ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి, బట్ అలా అవ్వట్లేదు అని అంటే ఫ్యూ రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే స్ట్రెస్ ఉండడం వల్ల. స్ట్రెస్ వల్ల కూడా అలా అవుతుంది. అక్కడ లోవర్ అబ్డామిన్ వల్ల లోవర్ అబ్డామిన్ దగ్గర ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, హై ఛాన్సెస్. సెకండ్ థింగ్, డే సైకిల్ సరిగ్గా ఉండకపోవడం. అండ్ ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ఫర్ మీ యాక్చువల్లీ. కార్టిసాల్ అని ఒకటి ఉంటుంది మన బాడీలో, విచ్ ఇట్ విల్ బీ ఇన్ ఎవ్రీ వన్స్ బాడీ. బట్ అది ఏంటంటే వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ సంథింగ్ అండ్ వెన్ యూ స్టార్ట్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ అగైన్ అండ్ అగైన్, ఆ కార్టిసాల్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఇన్ యువర్ బాడీ. సో బేసికలీ నాకు అంత తెలీదు, ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనలిస్ట్. ఐ జస్ట్ సర్చ్డ్ ఇట్. అదంతా చూస్తే గూగుల్లో నాకు ఇది ఒక కొత్త విషయం తెలిసింది. ఇఫ్ యూ నో అబౌట్ దిస్ pretty much, then please do feel free to comment in my comment box and do let me know whether I am doing it, whether my understanding is in a right way or not. సో ఇట్లా చూసాను అనమాట. జస్ట్ నేను నార్మల్గానే క్విట్ చేద్దాం అనుకున్నా. సో క్విట్ చేసేసాను కొన్ని డేస్ వరకు. అండ్ మోర్ ఓవర్ నాకు చాలామంది చెప్పారు డ్యూ టు నాన్ వెజ్ స్ట్రెస్ అనేది ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ వచ్చేస్తుంది అండ్ బీపీ, అండ్ ఆల్సో మెయిన్లీ నాన్ వెజ్ విల్ టేక్ 48 hours టు డైజెస్ట్. అండ్ నా గట్ హెల్త్కి అండ్ నా లైఫ్ స్టైల్కి ఐ షుడ్ ఈట్ సాఫ్ట్ ఫుడ్. అండ్ ద ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ వుడ్ ఓన్లీ టేక్ సాఫ్ట్ ఫుడ్స్. సో అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ మై ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ టోటల్. ఐ విల్ ఈట్ నాన్ వెజ్ బట్ నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, నాట్ ఆన్ అ వీక్లీ బేసిస్. అన్లెస్ it belongs to God, I don't eat. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. ఇది నా డెసిషన్. ఎస్, గాడ అంటే గాడ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మన దాంట్లో తెలంగాణలో సమ్మక్క సారక్క చేస్తారు. దేవుడికి కోస్తాం, కోడిని కోస్తాం, మేకను కోస్తాం. దట్ మీన్స్ మనము దేవుడికి మొక్కి కోస్తున్నాం కాబట్టి దెన్ ఐ ఈట్ దట్ మీట్. బట్ రాదర్ దెన్ దాట్ మీట్ ఐ వోంట్ ఈట్ తెచ్చుకొని, షాప్ నుంచి తెచ్చుకొని. అండ్ ఆల్సో ఇది నాకు పర్సనల్గా టెస్టింగ్ అనమాట. లైక్ 5 days నాన్ వెజ్ తినే ఒక పర్సన్ సడన్గా నాన్ వెజ్ క్విట్ చేసి ఎన్ని డేస్ అలా ఉండగలుగుతారో అని ఒక పర్సనల్ డెసిషన్ నాది. నా పర్సనల్గా నేను తీసుకున్న డెసిషన్. ఎన్ని డేస్ నేను తీసుకున్న డెసిషన్కి స్టిక్ అయి ఉంటాను అనేది ఫస్ట్ టెస్ట్, అండ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఫేవరెట్ టు మీ. అది క్విట్ చేసి ఎన్ని డేస్ ఉండగలుగుతాను అనేది టెస్ట్ ఒకటి. అండ్ మోర్ ఓవర్ టు ఇంప్రూవ్ మై గట్ హెల్త్ అండ్ టు ఇంప్రూవ్ మై లోవర్ అబ్డామినల్ హెల్త్. సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ మీ. నేను ఇక్కడ ఫిక్స్ అయితే ఎంత స్ట్రాంగ్గా దానికి స్టిక్ అయి ఉండగలుగుతానో లేదో అనేది నన్ను నేను ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ అనమాట. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ దిస్ వీకెండ్. సో ఇదే జ్యూస్ అనమాట దట్ ఐ టోల్డ్ యూ.
So this is me at 10 o'clock in the morning. సారీ గైస్, లంచ్ తినేటప్పుడు ఐ కుడెంట్ ఏబుల్ టు షూట్. సో నేనేం తిన్నానో ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది నా లంచ్ అండ్ డిన్నర్ కూడా నేను ఇక్కడే యాడ్ చేసేస్తాను. దిస్ ఇస్ ఫర్ మై డిన్నర్. సో వై స్పెషల్ అంటే దిస్ ఫస్ట్ సాటర్డే సండే యూజువల్గా నేను నాన్ వెజ్ తింటా కాబట్టి నాకు ఆ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి నేను ఏదో స్పెషల్గా నేను ఈరోజు చేసుకున్నాను సాటర్డే కోసం. సో టుమారో ఇట్స్ సండే. యాక్చువల్లీ ఇట్ షుడ్ సపోజ్ టు బీ ఫన్ డే. నాకు ఎలా ఉంటుందో. సో టుమారో నాది డే ఎలా స్పెండ్ అయిందని టుమారో మళ్ళీ వ్లాగ్ తీస్తా. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మై మదర్ ఫాదర్ చికెన్ తింటుంటే హౌ ఐ విల్ కంట్రోల్ మై సెల్ఫ్ అనేది టుమారో వ్లాగ్లో నేను ఎలా కంట్రోల్ చేసుకున్నాను నా క్రేవింగ్స్ అనేది నేను మీకు చెప్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. Yes, please do subscribe to my channel for following up videos. Bye bye.